పెద్ద విషయానికొస్తే బుచ్చిబాబు గారు ఏ ఏ రోజున, ఏ టైంలో మీకు అసలు ఈ పెద్ది కథన సారీ ఈ పెద్ది కథ చెప్పారు? సో, ఆయన చెప్పంగానే మీ మొదటి ఫీలింగ్ ఏంటి? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైనయిందండి. నేను ఫస్ట్ టైమ్ కథ ఇని. హ్మ్. అప్పుడు ఆల్రెడీ 'గేమ్ చేంజర్' షూట్ జరుగుతుంది. ఆ టైంలో ఈరోజు నరేషన్ ఉంది. ఒకసారి దసపల్లాలో కూర్చుందాము అనే డిస్కషన్‌లో దసపల్లాకెళ్ళడం జరిగింది. హ్మ్. ఆల్మోస్ట్ మధ్యాహ్నం టైంలో ఆ టైంలో ఎళ్ళాము. ఆల్మోస్ట్ 3 ½ అవర్స్ పైన నరేషన్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఆ నరేషన్ అయిపోయినాక నేను కిందకొచ్చి ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు అసలు ఈ ఈ ఈ కథ ఎలా రాశారు? ఎలా ఇంత రూటెడ్‌గా ఎళ్లారు? అని ఒక షాక్‌లోనే ఉన్నా నేను. సో ఆ తర్వాత ఇలాంటి కథకి మనం ఎలా సపోర్ట్ చేసి కథ నిలబెట్టగలుగుతాం? హ్మ్. ఆల్రెడీ 100 మార్కులున్న కథ. హ్మ్. దాన్ని మనం కిందకవ్వకుండా ఇంకా బెటర్ ఏం చేయగలుగుతాం అనే యాస్పెక్ట్‌లోనే వర్క్ చేయడం జరిగింది. సో లక్ ఏంటంటే ఆల్మోస్ట్ వి గాట్ మంచి టైం దొరికిందండి. ఒక 1 అవర్ 1 ఇయర్ 4 మంత్స్ పని చేసే అంత ప్రీ ప్రొడక్షన్ చేసుకునేంత, ప్లానింగ్ చేసుకునేంత టైం దొరికింది. హ్మ్. సో, తర్వాత షూటింగ్ స్టార్ట్ అయినాక టకటకా మనం చేసుకున్నాం. ఆల్మోస్ట్ షూట్ స్టార్ట్ అయ్యి కూడా ఈ సెకండ్ ఇయర్. సో, అయితే నేను యాక్చువల్‌గా 2 సినిమాల గురించి మాట్లాడతాను. కంపారిజన్ కాదిది. హ్మ్. మామూలుగా ప్రతి మగవాడికి అంటే చాలామంది లేడీస్‌కి గూడా కానీ ప్రతి మగవాడికి 'జెర్సీ' సినిమా అనేది ఒక ఎమోషన్. అవును. మీరు ఆ సినిమాకి వర్క్ జేశారు. హ్మ్. సో, మీలాంటి వ్యక్తి 'పెద్ది' కథ విషయానికొచ్చి చెప్తూ, సినిమా చూసినోళ్ళు ఒక రకమైన ఎమోషన్‌కెళ్ళిపోతారు. కన్నీరు పెట్టకుండా బయటికి రాలేదని చెప్తే, 'జెర్సీకి' మేము ఆ లెవెల్‌లో అనుభవించాం. హ్మ్. ఆ సినిమాకి పనిచేసిన వ్యక్తి మళ్ళీ అదే స్టేట్‌మెంట్ ఇచ్చారంటే ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి? ఎంత ఎమోషన్ సినిమాలో ఉండాలి? హ్మ్. సో, నా క్వెషన్ మీకు అర్థమవుతుంది గదా! 100% అండి. ఆ! సీ కంపారిజన్ కూడా నేను చేయట్లేదు. హ్మ్. 'జెర్సీలో' ఓ చిన్న సాఫ్ట్ ఎజెండా ఉంటది. అవును. అంటే ఒక అండర్ కరెంట్ ఫ్యాక్టర్ ఉంటది. ఒక ఫాదర్ ఎమోషన్ అది. హ్మ్. ఇఫ్ యూ సీ ఇట్స్ ఎమోషన్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ చైల్డ్. ఇట్స్ నాట్ ఎ జనరిక్ ఎమోషన్. సో, కరెక్ట్. సో, అక్కడ కొడుకు కోసము తండ్రి ఎంత దూరం ఎళ్ళగలుగుతాడు? హ్మ్. కొడుకు విషయంలో ఎంత ఆహ్, కొడుకు దృష్టిలో తండ్రి అనేవాడు కరెక్ట్‌గుండాలి అనే ఫ్యాక్టర్ మీద ఉంటది ఎమోషన్. ఇట్స్ ఎమోషన్ ఓన్లీ. సో బట్ ఇక్కడ ఒక ఇండివిడ్యువల్ పర్సన్ ఎంత దూరం ఎళ్ళగలుగుతాడు? హ్మ్. ఎజెండా సేమ్ అవ్వచ్చండి. ఎమోషన్‌ది ఎజెండా సేమ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఇంకెక్కువ కదులుతాం. చేంజ్ ఆఫ్ కాజ్ ఉండొచ్చు. యెస్. ఓకే. చేంజ్ ఆఫ్ కాజ్ ఉండొచ్చు. హ్మ్. బట్ ఎమోషన్ ఇది మోర్ రూటెడ్ టు లార్జర్ పర్స్పెక్టివ్. సో అక్కడ ఇట్స్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ సన్. హ్మ్. ఓకే. బట్ ఇక్కడ సెట్స్ విషయానికొస్తే మీరే చెప్పేసారు. 20కి పైగా సెట్స్ ఏసామని జెప్పేసి. అయితే నా చిన్న డౌట్ ఏందంటే విజయనగరం బ్యాక్‌డ్రాప్ గాని అంటే నేను నేల గురించి మాట్లాడుతున్నా. హుహు. సో, అది డెక్కన్. మనకి హ్మ్. హైదరాబాద్ డెక్కన్. హ్మ్. ఎర్ర నేల. మనకి ఎర్ర నేల. హ్మ్. సో, ఇక్కడ సెట్ చేసుకోవడానికి విజయనగరం బ్యాక్‌గ్రౌండ్ సినిమా ఉండడం, ఇక్కడ సెట్ చేసుకోవడం మీకెంత ఫీజిబిలిటీ దొరికింది? ఫీజిబిలిటీ వైస్ అంటే అండి ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అనుకుందేందంటే అసలు మనం రెగ్యులర్ సినిమాలాగా ఫ్లోర్‌లో హ్మ్. వేయగూడదని. నేనేం మూవీ రెఫరెన్స్ తీయట్లేదు. హ్మ్. రీసెంట్‌గా వచ్చిన సినిమాలు మీకు చాలా సినిమాల్లో ఇది ఆర్టిఫిషియాలిటీ ఫీలింగ్ ఉంది. అవును. ఎక్కడో నేచురల్‌గా లేదు అనేటటువంటి ఒక ఫ్యాక్టర్స్ బయటపడ్డాయి. హ్మ్. అది వాంటెడ్‌లీ చేసిందేం గాదు. బట్ ఆ సెట్‌ని అలా డీల్ చేయడం వల్ల కనిపిచ్చింది. సో, అట్లాంటి ఆ మినిమమ్ ఫ్యాక్టర్‌లో గూడా మనం దొరికిపోకూడదు అనే దాంట్లో ప్రతి సెట్ లైవ్ లొకేషన్‌లో ఏసాం. హ్మ్. ఏ సెట్ గూడా మామూలు స్టూడియో ఫ్లోర్‌లో ఏసి షూట్ చేసింది లేదు. అదర్ దాన్ స్పెషల్ సాంగ్. సో మిగతావన్నీ మనం లైవ్ లొకేషన్స్‌లోనే సెట్‌లేసుకున్నాం. ఓకే. ఎందుకేసుకున్నాము అంటే మనకెక్కడో దగ్గర ఆ ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వాలి. హ్మ్. ఆ రియలిస్టిక్ ఫీల్ మిస్ అవ్వకూడదు అనేది. అండ్ ఓవరాల్ కథ వైస్ మనకి 70స్, 80స్ టైమ్‌లైన్ ఉంది. విజయనగరం టైమ్‌లైన్ ఉంది కాబట్టి. సో, ఎతుక్కోవటమే మేము ఏ ప్లేస్‌లో అయితే సెటిలేసామో అంటే అక్కడ ఆల్రెడీ చెట్లు ఇవన్నీ నేచురల్‌గా ఉన్న లొకేషన్ తీసుకొని, ఆ ఉన్న చెట్లని యూజ్ చేసుకుంటూ మనం స్ట్రీట్స్ అవన్నీ ఎలా యేసుకుంటాం, అక్కడ చెట్లు ఎలా ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం అనే ఫ్యాక్టర్‌లో వర్క్ చేసాం. సో సో, ఇట్స్ ఎ విజువల్ ఎక్స్‌పీరియన్స్. కరెక్ట్. ఇప్పుడు మనకి ఆ చుట్టుపక్కల అరకు వెళ్ళి దారులుంటాయి. ఇయన్నీ టెర్రైన్‌లుంటాయి. సో, అలాంటి ఏరియా ఎట్లా ఉండొచ్చు అనే దాని మీద ఒక చుట్టూ షుగర్ కేన్ ఫీల్డ్స్ ఉంటే ఆ ఏరియా ఎలా ఉంటది? మీకు ఆ షుగర్ కేన్ ఫీల్డ్స్ అన్ని క్రికెట్ స్టేడియం షాట్ లైవ్ చూసినప్పుడు మీకు అవును. కనిపిస్తాయి. సో, ఈ మిగతా విజయనగరం అనేది ఇది ఒక స్ట్రీట్ టౌన్ లాగా ఉంటది సో సెంటర్‌లో. సో, అక్కడ పొలాల మధ్యలో ఉండదు గానీ చెట్ల మధ్యలో ఉంటది. సో సో, అలా నేచురాలిటీ మిస్ అవ్వకుండానే డిజైన్ చేసామండి సెట్స్. అండ్ మీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఒక టెక్నికల్ క్వెషన్ సార్. మీరన్నట్టు సినిమా అనేది ఒక విజువల్ మీడియా. ఎంత లేదనుకున్నా గాని, సో, విజువల్‌గానే చెప్పాలి. అవును. అయితే ఒక ఆర్ట్ వర్క్ అనేది ఆడియన్స్ చూస్తున్నప్పుడు అతనికి నోటీస్ అవితే గుడ్ వర్కా? అసల ఆర్ట్ వర్క్ లేకుండా ఉన్నట్టుందని నోటీస్ అవ్వకపోతే అది గుడ్ వర్కా? ఆర్ట్ వర్క్ ఆడియన్స్‌కి ఎలా రిజిస్టర్ అయితే గుడ్ వర్క్? సీ సినిమాని బట్టి ఉంటదండి. హ్మ్. బట్ కమింగ్ టు దిస్ పెద్ది ఫిల్మ్ జనరల్‌గా
జనరిక్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనము దొరకనప్పుడే ఒక ప్రొడక్షన్ డిజైనర్ సక్సెస్. ఓకే. ఇది సెట్టు అని దొరకనప్పుడే మనం చేసిన డిజైన్ సక్సెస్. హ్మ్. అది ఫిక్స్. దాంట్లో ఏం మార్పుండదు. కానీ జనాలకి అది సెట్ అని కొన్ని సార్లు తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'కేజీఎఫ్' లాంటి సినిమాలు చూసారు. హ్మ్. ఇప్పుడు 'పారడైజ్' కూడా చూసారు. 100% అవి సెట్స్ అని మీకు తెలుసు. అదే. ఎందుకు? అవి అసలు ఉండవు, లేనివి ఏసామని తెలుసు. హ్మ్. అక్కడ తప్పదు. అది సెట్ అని తెలిసినా మనకది విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇయ్యాలక్కడ. సార్. ఇక్కడ ఏంటి రియలిస్టిక్ ఫిల్ము ఒక బయోగ్రఫీ లాగా డీల్ చేస్తున్నాము. ఒక స్పోర్ట్స్ డ్రామా అన్నప్పుడు మోర్ గ్రౌండెడ్ ఉండాలి. హ్మ్. సో, రియలిస్టిక్‌గా ఆ జనాలకి ఎక్కడో దగ్గర మనం చూసిన ఫీలే ఉండాలి. లేదా తెలిసిన ఫీలే రావాలి. సో, ఆ బేస్డ్ మీద ఆ డిఫరెన్స్ ఉంటది. సో, ఖచ్చితంగా రియలిస్టిక్‌గా దొరకకపోతేనే సూపరండి. హ్మ్. కానీ దొరకకపోతే ఏంటంటే అది మన వర్క్ అని తెలీదు. బట్ అసలు అది మ్యాటరే కాదు. మనం దొరకకపోవటమే గ్రేట్. సార్ మొత్తం మీరు ఎన్ని నెలలు పని చేశారు మొత్తం పెద్దికి? ఆల్మోస్ట్ కథ ఇన్నప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి అయితే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్ స్పాన్‌లో 'రామ్ చరణ్' గారు వర్క్ జూసి లేదా మీరు పడే కష్టాన్ని జూసి మీ దగ్గరకొచ్చి మీతో మాట్లాడిన ఆయన ఫీలింగ్స్ షేర్ చేసిన మూమెంట్ ఏవైనా ఒకటి షేర్ చేస్తారా? జనరల్‌గా అండి ఆయనకి నాకు ఇంటరాక్షన్ బానే ఉంటది. లైక్ హ్మ్. ఎవ్రీ సెట్‌లో ఆయన ఏది ఏంటి, ఎందుకు చేశాము అనే ఇన్‌పుట్ అడుగుతారు. ఎందుకు చేయాల్సొచ్చింది ఇట్లా అని, లేతే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఇది బావుంది అని. హ్మ్. సో, హ్మ్. వెరీ క్యాజువల్‌గా ఏ సెట్ కూడా మనది చిన్నవి కావు. సార్. ఆల్మోస్ట్ సెట్ మొత్తం చూడాలంటేనే కనీసం ఒక 1 గంట, 2 గంటలు కలిసి హ్మ్. తిరిగితే అవును. గాని పనవ్వదు. అవును. సో, ఒక్కొక్క బ్లాక్‌ని బట్టి, సెట్‌లని బట్టి ప్రతి దగ్గర ఇదయింది. మన ఫ్యాక్టరీ అని చెప్తున్నా కదా! ఆ ఫ్యాక్టరీ కూడా అసలు ఎవరు సెట్ అనుకోల. హ్మ్. యూనిటోళ్ళే అనుకోల. తర్వాత కాదు మనం ఇక్కడ సెట్టేసాము, ఇవన్నీ పీకుతాము అనేంత వరకు ఎవరికీ అది సెట్ అని తెలీలా. హ్మ్. సో, ఒక్కొక్క దగ్గర ఒకటి వర్కౌట్ అయిందండి. ఆయనిచ్చిన ఆయనకి కాంప్లిమెంట్. బాగా కుస్తీ శాల బాగా నచ్చిందాయనకి. ఓకే. హ్మ్. అండ్ ఇంకో ఇక్కడ మీకు పెద్ద టాస్క్ ఏందంటే రత్నవేలు గారితో కలిసి పనిజేయడం. హ్మ్. అంటే అది ఒక్కోసారి చాలా ఈజీ అవుద్ది. ఎందుకంటే అంత పెద్ద కెమెరామాను హ్మ్. ఎంత లేదన్నా ఆర్ట్, కెమెరామాన్ అదేంటంటే భార్యాభర్తలు కలిసి కరెక్ట్. సంసారం చేసినట్టే. కరెక్ట్. అవును. సో, రత్నవేలు గారితో వచ్చిన అతిపెద్ద సమస్య ఏందంటే ఆయన లైట్ సోర్స్ ఎప్పుడు నేచురల్‌గా ఉండాలంటారు. చాలా సార్లు ఆయన ఇంటర్వ్యూలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. సో, మీకు ఇక్కడ ఆ లైట్ సోర్స్ తీసుకోవడానికి సెట్స్ అది కాంప్లికేషన్ అయిందా? లేకుంటే ఎలా వర్క్ చేశారు? ఇప్పటిదాకా నేను పనిచేసిన ప్రీవియస్ కెమెరామెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. జనరల్‌గా నా అండర్‌స్టాండింగ్ ఏంటంటే ఇఫ్ యూ హావ్ గుడ్ ఎనఫ్ నాలెడ్జ్, నువ్వు నీ పని నువ్వు ఎలా చేస్తున్నావు అనేది నీకు క్లారిటీ ఉంటే, ఏ టెక్నీషియన్ అయినా అవతలోడికి అర్థమవుతది. సార్. అండ్ ఆ ట్రస్ట్ మీద వదులుతాం. అరే! ఈడు కరెక్ట్ పని చేస్తున్నాడనే దాంట్లోనే ఉంటది. సో, ఇప్పటిదాకా మనం పనిచేసిన ప్రతి డీఓపీతో ఏ రోజు నాకు ఏ క్లాష్ లేదు. సార్. మేబీ సమ్‌వేర్ నేను సినిమాకి కావాల్సింది కరెక్ట్‌గా చేస్తున్నానో, లేకపోతే నేను చెప్పేది వాళ్ళకి కావాల్సిన డౌట్‌లవన్నీ క్లారిఫై అవుతున్నాయో, లేతే వాళ్ళేదైనా చెప్పింది నాకు ఈజీగా అర్థమవుతుండవచ్చు. హ్మ్. హ్మ్. బెటర్ అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో, 'ర్యాండీ' గారితో గూడా మనకి ఈ సినిమాకి అసలు ఫుల్ సపోర్ట్ అండి. ఇప్పుడు నాకేదైనా క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చి టైమ్ లైన్ తక్కువుండి ఏదో చేస్తున్నాను. సో, డైరెక్ట్‌గా ఆయనతో షేర్ చేసుకొని ఇది సిట్యుయేషను. నేను ఒక 2 బ్లాక్స్ ఇస్తున్నాను. హ్మ్. దాన్ని మీరు కన్సిడర్ చేసుకుంటే బెటర్. దాంట్లో మనకేమైనా అదర్ ఫ్యాక్టర్స్ కావాలా? ఆల్రెడీ రైట్ సోర్స్ ఇది ఇస్తున్నాము. అట్లా ఓపెన్‌గానే డిస్కస్ చేసుకునేవాళ్ళం. సో, టెక్నికల్ ఆయనకి నాకు ఏ రోజు క్లాష్ లేదండి. నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఆయన వాడిన విధానం పట్ల మీరు సాటిస్ఫైడ్‌గా ఉన్నారా? ఎందుకంటే ప్రతిసారి ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్‌కి వచ్చిన గొడవ చాలా సార్లు ఇదే గొడవ అని కాదు. ఒక చిన్న ఇద్దరి మధ్య మాటలేందంటే ఎక్కువ డ్రిఫ్ట్. ఎక్కువ బ్లాక్స్ వాడలేదని యాహ్! చాలా కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. యాహ్! సో, ఈ విషయంలో సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారా? ఎందుకంటే అన్ని సెట్‌లేసారు. యాహ్! 100% అండి. ఆ! బికాజ్ ఏ సెట్ అయినా పూర్తిగా మనం ఏసింది కనిపిస్తే ఎవరికైనా సాటిస్ఫాక్షన్. లైక్ కరెక్ట్. పైసా వసూల్. ప్రొడ్యూసర్‌కైనా సాటిస్ఫాక్షన్. ఇంత ఖర్చు పెట్టానది నాకు కనపడిందని. ఒక షాట్‌లో కనపడినా ఓకే. హ్మ్. సో, ఇఫ్ యూ సీ మన ఓల్డ్ ఫార్మాట్ కెమెరామెన్స్ ఒక మాస్టర్ షాట్ పెట్టేస్తారు. అవును. ఓల్డ్ రీల్స్‌తో షూట్ చేసేవాళ్ళు ఏదైనా గాని ఫస్ట్ ఓపెన్ చేయంగానే ఒక పెద్ద వైడ్ షాట్. ఇక్కడ ఫ్యాక్టరీ, ఇది ఇల్లు, ఇది లేకు అని ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ వచ్చేలాగా. రాను రాను వచ్చే డేస్‌లో ఏమైపోతుందంటే వైడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ షాట్స్ అనేది నెగ్లిజిబుల్ అయిపోతున్నాయి. హ్మ్. అది మేకింగ్ ఫార్మాట్ చేంజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు. లేపోతే అంతా లైటింగ్ జేసి ఒక షాట్ కోసం చేయడం అవ్వచ్చు. ఏదో ఐ డోంట్ నో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయినాయి. బట్ 'ర్యాండీ' గారిది ఏంటంటే, మనం అడక్కముందే ఆయనే ఈ సెట్ ఈ ప్లేస్ బావుంది కదా! నెక్స్ట్ షాట్‌కి ఇది మొత్తం పెడతాను ఆయనే చెప్తాడు. ఇంకా అలాంటప్పుడు మనకి ఇంకేముంది? అండ్ 3 ఏళ్ల నుంచి మీరు 'రామ్ చరణ్' గారిని దగ్గర నుంచి చూస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంతగా మారారో ఆ విజువల్‌గా మాకు కనిపిస్తుంది. సో, మీరు దగ్గర నుంచి చూసిన 'రామ్ చరణ్' కష్టాన్ని ఒకసారి ఆడియన్స్‌కి చెప్పండి. ఏమండి ఆయన కష్టాన్ని మాట్లాడే అంత కెపాసిటీ నాకుందో లేదో తెలీదు గానీ, బట్ అది మనం మాట్లాడుకునేది కాదండి. అసలది చూస్తే
3 వీక్స్‌కి, 4 వీక్స్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేది మనం ఒక 2 కేజీలు తగ్గాలంటేనే కింద మీద అవుతది. అవును. అట్లాంటిది నువ్వు బాడీ టోన్ చేసుకొని, ఆ ఫిట్‌నెస్ తీసుకొచ్చి ఆల్‌మోస్ట్ 4 లుక్స్ కనిపిస్తాయి ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో చరణ్ గారిది త్రూ ఔట్ ద జర్నీ ఆఫ్ ద ఫిల్మ్. హ్మ్. దాన్ని మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ కుస్తీ ప్రాక్టీస్ చేసుకుంటూ, ఇవన్నీ చేయాలంటే మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ హ్మ్. 24/7 డెడికేషన్ ఇచ్చినట్టే అవును. ఆయన ఈ సినిమాకి. అసలు దానికి మనం మాట్లాడేంత ఇది కూడా కాదండి. అసలు పేరు పెట్టలేనంత ఎఫర్ట్. అసలు మాడుకోలేనంత ఎఫర్ట్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ టైమ్ అసలు మార్నింగ్ రాంగానే ప్రాక్టీసు, గ్యాప్‌లో ప్రాక్టీసు. హ్మ్. ఆ విక్కీ కౌశల్ వాళ్ళ ఫాదర్ మొత్తం మన ఇవి డిజైన్ చేశారు కుస్తీ అంతా. సార్. సో, ఆ ప్రాక్టీస్ అవ్వచ్చు, ఆ షాట్ మేకింగ్ అవ్వచ్చు, ప్రతిదీ. మామూలు ప్రాక్టీస్ దాంట్లో కూడా ఆయనే వచ్చి ప్రాక్టీస్ చేసి చేసుకునేలాగా. సార్. అసల డూప్స్, గీప్స్ ఏవి లేవు ఈ సినిమాలో. డూప్స్ వాడలేదా? అస్సలు జీరో డూప్స్. హ్మ్. యాక్చువల్‌గా ఒక చీఫ్ టెక్నీషియన్ అన్న తర్వాత రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఉదాహరణకి 'కోటి రామ్మూర్తి' గారికి సంబంధించిన రెఫరెన్స్ ఉంది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, మీరు ఎలాంటి రెఫరెన్స్ తీసుకున్నారు? ఎలాంటి రీసెర్చ్ చేశారు? ఆల్మోస్ట్ 70, 80స్‌కి సంబంధించిన విజయనగరం టెంప్లేట్స్ అంతా గూడా ఆ ఊర్లకెళ్ళి మొత్తం వీడియోస్ తెచ్చుకొని, అక్కడ లైబ్రరీస్ నుంచి విశాలాంధ్ర అట్లాంటి ప్లేస్ నుంచి కంటెంట్ తెప్పించుకొని, ఆ టైంలో వచ్చే న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఏ ఏ కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ తెచ్చుకున్నాం. ఓకే. ఢిల్లీ, గిల్లీ మిగతా అన్ని అఖాడాస్ జనరల్‌గా కుస్తీశాలని అఖాడా అంటారు. హ్మ్. అఖాడాలన్నిటికి ఎళ్లి అసలు వాళ్ళెలా ఉంటాయి అఖాడాలు? ఎలా మెయింటైన్ చేస్తారు? వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి? వాళ్ళకి దైవత్వంతో సమానం. ఈవెన్ అక్కడున్నా సరే, ఆ గ్రౌండ్‌ని గూడా వాళ్ళు దండం పెట్టుకునే లోపలికెళ్తారు. సార్. లోపల గూడా చాలా హైజీన్‌గా పూజ చేసినట్టు క్లీన్ చేసుకోవడాలు లాంటివుంటాయి. ఇవన్నీ అండర్‌స్టాండ్ చేసుకుంటే మనకొక ప్రాసెస్ అర్థమవుతది. ఎలా చేస్తే ఇవన్నీ తయారవుతాయని. సో, అవన్నీ మనం కుస్తీలో ఇంప్లిమెంట్ చేసుకున్నాం. బెల్లం చేసే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు వేరే ఉంది కెమికల్ ప్రాసెస్. హ్మ్. అప్పట్లో ఎలా చేసేవారు? ఎలా ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ ఉండేవి? సార్. ఎలా వాడి చేసుండొచ్చు? ఈ ఈ టైప్ ఆఫ్ రిసర్చ్‌లు. ఇప్పుడు విజయనగరం ఉంది. మన సినిమాకి కావాల్సిన కథకి ఎంత కావాలి? క్లాక్ టవర్ ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ రెప్లికేట్ లా చేయకుండా కథకి కావాల్సిన విధంగా దాన్ని మౌల్డ్ చేసుకున్నాం. టైమ్ లైన్స్‌ని బట్టి. అట్లా చిన్న చిన్న లిబర్టీ తీసుకుంటూ ఇప్పుడు కుస్తీశాల ఉంది. ఒక మంచి ఊర్లో ఒక ఔట్‌స్కర్ట్స్‌లో ఉండే లాంటి ప్లేసు. సత్రం అని ఒకటుంటది. అన్నీ నెక్స్ట్ లెవెల్ విజువల్సే ఉంటాయి. సెట్స్ సార్ అన్నీ. మీరే చెప్పారు 20కి పైగా సెట్స్ ఏసామని చెప్పేసి. సో, అంటే నేను కథ అడగట్లేదు. ఏం రివీల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఒక్క సెట్‌లో జరిగే ఎపిసోడ్ మాత్రం సీక్వెన్స్ మాత్రం ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేస్తది. ఇది సినిమాకి టర్నింగ్ పాయింట్ అని ఆ సెట్ గురించి ఏమన్నా చెప్తారా? టర్నింగ్ పాయింట్ లాగా ఏం లేదండి. సార్. ఇది రకరకాల టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. బికాస్ జర్నీ అంటున్నాను నేను. ఆ! సో, ఒక టర్నింగ్ పాయింట్ బేస్డ్ మీద ఉండే కథేం కాదు. హ్మ్. సో, ఆ జర్నీలో మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఫస్ట్ కొంతసేపంతా ఒక ఏరియా ఫీల్ వస్తది. తర్వాత క్రికెట్ అవన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంకో జర్నీ ఉంటది. తర్వాత కుస్తీ వస్తది. సో, ప్రతిదానికి మీకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సే. దేనికి దానికి తగ్గట్టు. దేనికి తగ్గట్టు దానికే ఉంటది తప్ప, దీంతో దాన్ని కంపేర్ చేయలేం. దాంతో దీన్ని కంపేర్ చేయలేం. అండ్ చాలామంది అడగమన్న క్వెషన్ ఏందంటే, సెట్స్‌లో బుచ్చిబాబు గారు ఎలా ఉంటారు? ఎందుకంటే ఆయన ఎప్పుడు స్టేజ్ మీదకొచ్చినా ఇలా చేతులు కట్టుకొని అమాయకంగా ఉంటారు. బట్ అమాయకుడు ఈ సినిమా తీయలేడు. ఆ విజువల్స్ చూస్తుంటే, అవును. చరణ్ గారి విశ్వరూపం చూస్తుంటే, అవును. అమాయకుడు ఈ సినిమా తీయలేడు. సో అమాయకుడేం గాదండి. ఆ! అమాయకుడంటే మిగతా వాటిలో అమాయకుడేమో గానీ, ఆ! తను రాసుకున్న కథని తను ఏం జూసాడు అనేది తనకు కావాల్సింది తనకు తెలుసు. సరే. సో, ఆబ్వియస్‌లీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి తీసే అతనైతే కాదు. ఎలా ఉంటారు సెట్స్‌లో ఆయన కమాండ్ ఎలా ఉంటది? ఆబ్వియస్‌లీ అండి ఒక డైరెక్టర్ అనేవాడు కమాండ్ చేయాల్సిందే సెట్‌ని. హ్మ్. చేయకపోతే అతనికి కావాల్సింది అతను తీసుకోలేడు. సార్. సో, ఆయన వరకు ఆయన స్ట్రాంగ్‌గా ఆయనకేం కావాలనేది ఖచ్చితంగా అచీవ్ చేసుకున్నాడండి. అదైతే ఏం లేదు. ఆయన జీరో కాంప్రమైజ్. సార్. నా విషయంలో అయితే. ఆయనకిది కావాలి అంటే, అది కావాలి అంతే. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ హ్మ్. మీకు డైరెక్టర్ గారికి మధ్య జరిగింది. ఏదన్నా ఒకటి షేర్ చేసుకుంటారా? అంటే పర్టిక్యులర్‌గా ఇది నాకు కావాలని ఆయన అడగడం గాని ఏం లేదండి. మనకి ఆ కొండ కింద ఊరనే ఒక ఊరెయ్యాల్సొచ్చింది. మిగతా విషయాలు అన్నిట్లో లిబర్టీ ఆయన నాకిచ్చారు. హ్మ్. సినిమాకి ఏది బెటరో అది చేయమని. సో, ఆయనకు కావాల్సిన ఇన్‌పుట్స్ అన్ని ముందే తీసుకున్నాం కాబట్టి, హ్మ్. అవన్నీ జరిగినాయి. కొండ కింద ఊరనేది ఒకటే మనం లైవ్‌లో చేద్దామని అనుకున్నాం డే 1 నుంచి. హ్మ్. అసలు సెట్ ఏద్దాం అనుకోలేదు. ఆయనకెక్కడో అది కాన్ఫిడెన్స్ రాలేదు. వీళ్ళందరూ గూడా కాన్ఫిడెన్స్ ఉంచారు. నేను కొంచెం జంకాను. హ్మ్. పాసిబులా? కాదా? మనం రిస్క్ తీసుకుంటున్నామా అని. బట్ చేసిన తర్వాత అందరికీ నచ్చింది. బుచ్చి గారు కూడా సెపరేట్‌గా మీరు చెప్తే అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తుంటే అసలు ఫ్రేమ్‌లో చూస్తుంటే ఏ ఊర్లో తీశారని అందరూ అడుగుతున్నారు అన్నప్పుడు ఇంకా అంతకంటే ఏం కావాలి? సార్.
అండ్ ఈ బ్యాట్ గురించి చెప్పండి సార్. ఏందంటే మామూలుగా సరే అప్పట్లో బ్యాట్ అంటే ఎంఆర్ఎఫ్ బ్యాట్‌లయితే ఎలాగో ఉండవు. ఇలాంటి బ్యాట్‌లే కావాలి. బట్ ఆ బ్యాట్‌లకి ఆ గజ్జెలు కట్టడము, ఆ థ్రెడ్స్ ఉండడము. సో ఇదంతా ఏం టచ్ ఇది? ఏం లేదండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు, హ్మ్. ఆ క్యారెక్టర్ మెంటాలిటీ అవ్వచ్చు, బ్యాక్‌గ్రౌండ్, సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏదైనా ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏంటి, హ్మ్. అతని ప్యాషనా, ఇప్పుడు క్రికెట్ అనేది అతని ప్యాషను. ఇప్పుడు ఎవరికైనా నచ్చిన ప్యాషన్ ఉన్నోడు ఆ బ్యాట్‌ని జాగ్రత్తగా పెట్టుకుంటాడు. నీట్‌గా కడుక్కుంటాడు. దాని మీద టెండూల్కర్ స్టిక్కర్‌లు అంటించుకుంటాడు. లేకపోతే ఇంకేదో ఎంఆర్ఎఫ్ స్టిక్కర్‌లు అంటించుకుంటాడు. అవును. సో, అలాగే ఒక ఊరు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే అతనుకుండే లిమిటేషన్, అతనుకుండే అవైలబిలిటీలో అతను తన ఒక బ్యాచ్ ప్రతి ఒక్కడు చిన్నప్పుడు మన బ్యాట్ స్పెషల్‌గా ఉండాలనుకుంటాం. ఖచ్చితంగా. దానికేదో రింగేస్తామో, లేదో కలరేస్తాము, రబ్బర్ బ్యాండ్‌లేస్తాము. ఇట్లా కొడితే ఫాస్ట్‌గెళ్తాను ఏదో లాజిక్‌లు ఉంటాయి. అవును. సో, ఆ టైప్‌లో ఒక చిన్న క్యూట్ డిజైన్ లాగా అట్లాంటి ఒక బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అతను తన ఓన్ స్పెషల్ బ్యాట్ రెడీ చేసుకుంటే ఎట్లా? హ్మ్. దాంతో పాటు మనకి ఆడేటప్పుడు దానికో మ్యానరిజమ్స్ ఉన్నాయి. హ్మ్. ఆ మ్యానరిజంకి అది ఉపయోగపడేలాగా ఆ గజ్జెలవ్వచ్చు, గవ్వలవ్వచ్చు అవన్నీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ కుస్తీ గురించి చెప్పండి సార్. అంటే నాకు తెలిసినంత వరకు సోర్సు వందల మంది మల్ల యోధులకి రోజు ఉదయం ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని మళ్ళీ షాట్‌కి తీసుకెళ్ళడం. ఇది కొన్ని నెలల పాటు నిరంతరంగా జరిగిందంట. అవునండి. రియల్‌గా ట్రైనింగ్ ఇప్పించి. ఆల్‌మోస్ట్ హీరో గారిది ఆల్‌మోస్ట్ 6 మంత్స్ ట్రైనింగ్ జరిగింది. ఓకే. అంటే ఆ పట్టు ఇవన్నీ ఉంటాయి కదా! అలా స్టైల్ అండ్ ఆల్. అలా కాకుండా ఆల్‌మోస్ట్ కుస్తీశాల చేసిన అన్ని రోజులు ఆల్‌మోస్ట్ రియల్ టైమ్ కుస్తీ యోధుల్ని తీసుకొచ్చి, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని, వాళ్ళు కూడా సెషన్స్ చేసుకునేలాగే ప్లాన్ చేశాం. హ్మ్. సో, సినిమాలో కనిపించే కంటే ఈ ప్రాక్టీసు వీటన్నిటికి ఇన్వెస్ట్ చేసింది, ప్లాన్ చేసిందే ఎక్కువ జరిగింది. అండ్ ఇప్పటిదాకా సినిమాకి సంబంధించిన ఆ సోల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నైతే రివీల్ చేయలేదు. క్యారెక్టర్ వైస్ రివీల్ చేశారు. పెద్ది ఓల్‌ని రివీల్ చేసి అంతా రివీల్ చేశారు. సో, ట్రైలర్‌లో ఏమన్నా చూపించబోతున్నారా అది? ట్రైలర్‌లో మీకు వాట్ ఈస్ సినిమా అనేదైతే 100% అర్థమవుద్దండి. హ్మ్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు సీ అనేది కూడా అర్థమవుతది. సార్. సో, జస్ట్ ట్రైలర్ చూడండి. ఆ తర్వాత మీకే నేనింత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతది. ఓకే. అండ్ ఫైనల్‌గా సార్ 'పెద్ది' సినిమాలో సుకుమార్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు? అంటే ఈ విషయంలో కాస్త క్లారిటీ కావాలి. 'బుచ్చి' అనే వ్యక్తి థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఒక రేంజ్‌లో ఉంటది. ఆయన మొదటి నుంచి చూస్తున్నాం. హ్మ్. బట్ సుకుమార్ గారి ఇన్వాల్వ్‌మెంట్ వల్ల 'బుచ్చి' ఐడియాలజీని ఏమన్నా ఓవర్‌లాప్ చేస్తున్నారని ఒక రకమైన నో, 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 టాక్ నో. నడుస్తుంది. అట్లేం లేదు. హ్మ్. వాళ్ళది ఇప్పుడు రిలేషన్‌షిప్ కాదండి. గురువు శిష్యుల రిలేషన్‌షిప్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉంది. ఉంది. బయట టాక్ నేను చెప్పేది. అట్లాంటిది ఏం లేదండి. ఆ! సుకుమార్ గారు ఎప్పుడొచ్చినా సరే ఒక గెస్ట్‌లాగా సెట్‌లకొచ్చారు తప్ప, ఓకే. వేరే విధంగా ఏ రోజు సెట్‌లకి రాలా. సార్. బ్యాక్ ఎండ్‌లో కథ వైస్ ఆయన ఏం సపోర్ట్ చేశారు, ఎలా సపోర్ట్ చేశారు అనేది నాకు అవేర్‌నెస్ లేదు. ఓకే. అది బుచ్చిని అడిగితేనే చెప్పాలి. బట్ ఏ రోజు ఆయన సెట్స్‌కొచ్చి ఈ సినిమా ఫ్యాక్టర్స్‌లో బుచ్చికి డిస్టర్బ్ అయ్యేలాగా లేదు. హ్మ్. ఏమండి ప్రతి డైరెక్టర్‌కి అతనికి ఏం కావాలో తెలుసు. హ్మ్. అట్లాంటి సుకుమార్ గారికి అతని అసిస్టెంట్ దాంట్లో ఎందుకు ఎళ్లి పెడతారు? ఎందుకు ఇది కరెక్ట్. చేస్తారు? కరెక్ట్. ఎవరైనా ఒక మంచి చేసి పుష్ అవును. చేయాలనుకుంటారు గానీ, పైగా అని 'బుచ్చి' గారంటే సుకుమార్ గారికి చాలా ఇష్టం. ఫేవరెట్ స్టూడెంట్. అవును. సో సో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సినిమా మీద ఇప్పటికే వరల్డ్ వైడ్ మంచి పాజిటివ్ బజ్ ఏర్పడిపోయి ఉంది. సో, ఇప్పుడు మీరు చేస్తున్న ఇంటర్వ్యూలు గూడా ఒక్కో ఇంటర్వ్యూ బ్లాస్ట్ అయిపోతున్నాయి. సో, ఖచ్చితంగా మూవీకి ఇది చాలా పెద్ద అసెట్ కాబోతుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాగో సూపర్ సక్సెస్ అవుతుంది. అప్పుడు మనం పర్సనల్‌గా కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ.